హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ మ్యాట్ 2. మరి మొత్తానికి సీక్వెల్ తో మళ్ళీ మనం ముందుకైతే రావడం అయితే జరిగింది. మరి మూవీ అయితే బాగుందా లేదా, మనందరినీ మళ్ళీ వీళ్ళైతే ఎంటర్టైన్మెంట్ చేశారా లేదా, ఆల్రెడీ మ్యాట్ చూసిన వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటుంది. మరి మళ్ళీ అలాంటి ఎక్స్పీరియన్స్ ని మ్యాట్ 2 సీక్వెల్ అయితే ఇచ్చిందా లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి అయితే వచ్చే ఉంటాయి. మరి మూవీ బాగుందా లేదా అని చెప్పేసి కంప్లీట్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ రాబిన్ హుడ్ మూవీ రివ్యూ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేసేసాను. మరి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్ గా వెళ్ళి ఆ మూవీ రివ్యూ అయితే చూసేసేయండి. ఈ మూవీ రివ్యూ వీడియో కంప్లీట్ అయిన తర్వాత. అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ మరి మ్యాట్ 2 మూవీ అదే మ్యాట్ స్క్వేర్ ఎలా ఉందని చెప్పేసి మీరు కనుక నన్ను అడిగితే డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్ లో చూడాల్సిన బొమ్మ అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా అయితే చెప్తాను. ఆల్రెడీ మూవీ స్టోరీ సింపుల్ గా అయితే మీకు అయితే ట్రైలర్ చూసినప్పుడే అర్థమయ్యే అయితే ఉంటుంది. అదే మన లడ్డుకి అయితే పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత మన బ్యాచ్ మొత్తం అయితే అక్కడైతే దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి మీరు అయితే ఇదంతా థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ మొత్తం మీరు చూస్తున్నంత సేపు ఇండియా వరకు అయితే నవ్వుకుంటూనే ఉంటారు. నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది మూవీలో చూస్తున్నంత సేపు అయితే. అండ్ సాంగ్స్ కూడా నిజంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ ఉన్నాయి మూవీలో. అండ్ మన డీడీ వేసే పంచులు మాత్రం మూవీలో మామూలుగా అనిపించదు. అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది డెఫినెట్ గా. అండ్ థియేటర్ లో చాలా సీన్స్ కి మన వాళ్ళే థియేటర్ లో ఉన్న వాళ్ళందరూ డబ్బింగ్ చెప్పేస్తున్నారు అని చెప్పేసి చెప్పేయచ్చు ఆ డైలాగ్స్ మాత్రం. అండ్ డెఫినెట్ గా అయితే మీరైతే ఫ్రెండ్స్ తో కలిసి అయితే వెళ్ళైతే చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ చేస్తారు. మ్యాట్ పార్ట్ 1 లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే మీకు అయితే ఈ సీక్వెల్ లో కూడా అయితే కనిపిస్తారు. అండ్ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ కూడా అయితే యాడ్ అవుతారు అని చెప్పేసి చెప్పచ్చు. అండ్ డెఫినెట్ గా మీరైతే ఈ ఫన్ అయితే మిస్ అవ్వకండి. అండ్ మీ ఫ్రెండ్స్ తో కలిసి చూడాల్సిన బొమ్మ అని చెప్పేసి చెప్తాను. డెఫినెట్ గా ఫ్రెండ్స్ తో కలిసి చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తూనే ఉంటారు మూవీని. అండ్ ఇప్పటికే మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే అసలు అయితే మర్చిపోకండి. అండ్ మూవీ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. మరి మీలో ఎంతమందికి నచ్చిందో లేదో కూడా అయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకైతే చెప్పడం మర్చిపోకండి. మరి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మూవీస్ అయితే చాలా తక్కువ వస్తాయి. వచ్చినప్పుడే మనం అయితే ఎంజాయ్ చేయాలి. అండ్ మీరైతే డెఫినెట్ గా థియేటర్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అయితే కోరుకుంటూ, మరి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూస్తూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సో డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, నితిన్ గారి మూవీ రాబిన్ హుడ్ మూవీ రివ్యూ అయితే ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మరి ఈ రివ్యూ చూసిన వాళ్ళు, ఆ రివ్యూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఆ మూవీ రివ్యూ కూడా అయితే వెళ్ళైతే చూడండి. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళకి ఒక క్లియర్ గా క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఆల్రెడీ మన ఛానల్ 11K అయితే కంప్లీట్ అయితే వేసేసుకుంది. మరి ఇలాగే ఫాస్ట్ గా 15K 20K కూడా అయితే ఫాస్ట్ గా కంప్లీట్ అయితే వేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ, ఖచ్చితంగా అయితే ఇన్ని రోజులు మన ఛానల్లో వీడియోస్ అయితే డిలే అయితే అయ్యాయి. మరి ఈ రోజు నుంచి అయితే అసలు అయితే డిలే అయితే అవ్వవు. ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇస్తారని అయితే కోరుకుంటూ, మరి బాయ్ డార్లింగ్స్ అందరికీ అయితే నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో, నెక్స్ట్ మూవీస్ అప్డేట్స్ తో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం.